భరత్ గారు సత్యదూర మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే 86 లక్షలు అన్నారు, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన తెలియదు అధ్యక్ష. సమాధానం నేను చెప్పాను అధ్యక్ష. 79,51,903 మంది విద్యార్థులు యూడైస్ లో క్లాస్ 1 to క్లాస్ 12 ఎన్రోల్ అయ్యారు. వాళ్ళకి తల్లికి వందనం కింద 6,000 కోట్లు కాదండి, 8,454 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డిస్పర్స్ చేస్తాం జరిగింది. దీంట్లో ప్రోగ్రామ్ కింద 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించింది. మీరు ఇక్కడ చూస్తే అంటే యూడైస్ లో ఎన్రోల్ అయిన వాళ్ళు అర్హులందరికి ఇస్తాం జరిగింది 84.27%. ఇప్పుడు మీరు అడిగారు, మీరు అమ్మ ఒడి కింద ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు కూడా వివరంగా నేను చెప్తాను. ఆనాడు యూడైస్ లో 81,72,224 మంది ఉంటే మీరు కేవలం 42,33,098 మంది అంటే 52% మందికి మీరు ఇచ్చారు. మేము 85% మందికి ఇచ్చాం. అదే విధంగా ఇంకొక సంవత్సరం 2021 తీసుకుంటే సుమారుగా 83 లక్షలు ఉంటే మీరు ఇచ్చింది కేవలం 44 లక్షల మందికే. 21-22లో 82 లక్షల మంది ఉంటే విద్యార్థులు మీరు ఇచ్చింది కేవలం 43 లక్షల మందికే. 2022లో 22-23లో 80 లక్షల మంది ఉంటే మీరు ఇచ్చింది కేవలం 42 లక్షల మంది అంటే 52% మందికి మీరు ఇష్టం జరిగింది, పిల్లలకి మీరు ఇష్టం జరిగింది. కానీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 84.27% మేము అందజేస్తాం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు కొంతమందికి పడలేదంటున్నారు, దయచేసి అక్కడ తల్లికి వందనం అడగండి, చెప్తారు. పడలేదంటే వివరాలు పంపించండి సార్, వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్, నో ఇష్యూ. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వ నిర్ణయం. మీరు వివరాలు ఇవ్వండి సార్, తప్పనిసరిగా మేము టేకప్ చేస్తాం. ఇంకో ప్రశ్న మీరు అడిగారు, కొంతమందికి పార్షియల్ గా పడిందని. అదేంటంటే ఎస్పెషలీ సోషల్ వెల్ఫేర్కి వచ్చి గల కేంద్ర ప్రభుత్వం నిధులు వేస్తుంది సార్. సో అది మేము చూసుకుంటున్నాం. సో మేము ముందల పేమెంట్ చేసిన అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుంది సార్. అది రెండు కలిసికట్టుగా మేము అందిస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసికట్టుగా అందిస్తున్నాం. ఎక్కడైనా గ్యాప్ ఉంటే వివరాలు మళ్ళీ ఇవ్వండి సార్, విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. అర్హులందరికీ ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా అధ్యక్ష, పోయిన సెషన్ లో గౌరవ చైర్ గారు ప్రత్యేకంగా కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ తల్లికి వందనం సంబంధించిన అది కూడా ఒకసారి కొంచెం వివరిస్తాను అధ్యక్ష. జియో నంబర్ 26 కింద తల్లికి వందనం అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. మీరు అడిగిన ప్రత్యేకంగా ప్రశ్న ఏంటంటే శానిటరీ వర్కర్స్ కి అందట్లేదని మీరు అడిగారు అధ్యక్ష. పాయింట్ జీలో అధ్యక్ష, anyone among the household members employed in any central state government service, PSU or getting government pension post retirement are not eligible and rasi bracket lo adhyaksha sanitary workers are exempted and all employees getting less than 10,000 salary per month in rural and less than 12,000 rupees per month in urban areas are exempted. So అవును అధ్యక్ష, మీరు లిమిటేషన్ 12,000 పెడితే 12,000 ఉంది అధ్యక్ష. 12,000 పెడితే మీరు ఇచ్చేదేమో గవర్నమెంట్ ఇచ్చేదే. అదే అధ్యక్ష, ఇది గతంలో కూడా ఉండేది అధ్యక్ష. అదే అధ్యక్ష, ఇది కూడా గతంలో ఉన్న నిబంధన అధ్యక్ష. అది మీరు పోయినసారి చెప్పారు. సో శానిటరీ వర్కర్స్ కి అందిస్తున్నాం అధ్యక్ష. ఇది మేము ఫర్దర్ గా డిస్కస్ చేసి, ఎందుకంటే ఈ ఇయర్ మనం జూన్ లో ఇస్తాం కనుక తల్లికి వందనం స్కెడ్యూల్ మాది వెరీ క్లియర్. పెంచితే సార్ అదే సార్ తప్పనిసరిగా సార్, అందుకే జియోలో అఫీసులు పడ్డారు. మన జీవోలో లిమిటేషన్ 12,000 ఇచ్చాము అధ్యక్ష. అంచేత బెనిఫిట్ రాదు కదండి, కొంతమందికి రావట్లేదు అధ్యక్ష. అది మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ జూన్ మాసంలో కొత్త జియోలో తప్పనిసరిగా వెళ్ళి టేక్ అప్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.